ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి హనుమ విహారీ గుడ్ బై చెప్పడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తోంది. నా జీవితంలో ఆంధ్రాకి ఆడను అంటూ నిన్న విహారీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ నీచ రాజకీయాలకు ఇదొక పరాకాష్ట అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాములు పెట్టిన వైసీపీ సర్కారుకు ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఏదైనా ఉంటుందా అంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఇప్పుడు క్రీడలను కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలు వదిలిపెట్టలేదని ఎక్స్ వేదికగా విమర్శించారు. క్రీడలపై వైసీపీ క్రీడలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషనా లేక అధ్వానపు క్రికెట్ అసోసియేషనా అని ప్రశ్నించారు. ఇక భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా అని జనసేనాని ఫైర్ అయ్యారు. 16 టెస్టు మ్యాచ్ల్లో మన భారత్కు ప్రాతినిధ్యం వహించి 5 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్గా గత 7 ఏళ్లలో ఆంధ్ర జట్టు 5 సార్లు నాకౌట్కు అర్హత సాధించడంలో విహారీ పటిమ మరువలేనిది అని అన్నారు. ఇక విరిగిన చేతితో పాటు మోకాలి గాయంతో ఆడిన హనుమ విహారీ భారత్ కోసం మరియు ఆంధ్ర కోసం తన సర్వస్వం ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఈ రోజు వైసీపీ కార్పొరేటర్ కారణంగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు విహారీ రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆరోపించారు. మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున భారత క్రికెటర్ అండ్ ఆంధ్రప్రదేశ్ రంజీ టీం కెప్టెన్ కంటే క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లేని స్థానిక వైసీపీ రాజకీయ నాయకుడు చాలా విలువైన వ్యక్తిగా మారటం ఎంతో అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సింకుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక అద్భుతమైన భారత అంతర్జాతీయ క్రికెటర్ ఇక ఆంధ్రప్రదేశ్ తరపున ఎన్నటికీ కూడా ఆడనని ప్రమాణం చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డారని విరుచుకుపడ్డారు. నిబ్బరంగా ఉండాలంటూ విహారీకి చంద్రబాబు ధైర్యం చెప్పారు. ఈ అన్యాయమైన చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నిజమైన స్ఫూర్తిని ఏమాత్రం ప్రతిబింబించవని అన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ జరుగుతున్నది మొత్తం కూడా మనం చూస్తే ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మరి క్రికెట్ బోర్డు ఏమైనా స్పందించిందా? అంశానికి సంబంధించి కూడా ఎవరూ స్పందించలేదు. హనుమ విహారీ వ్యవహారానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఇటీవల ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఇటువంటి దానికి వేదిక అవుతుందా అని చెప్పి టీడీపీ, వైసీపీ తీరుపై టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతికి సంబంధించిన కార్పొరేటర్ పుత్రరత్నం కోసం దాదాపుగా 17 మ్యాచ్లు విజయం సాధించి భారత్ క్రికెట్ అసోసియేషన్కి ఎనలేని సేవలు చేయడంతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, షర్మిలతో పాటు లోకేష్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శల వర్షాన్ని గుర్తించారు. వైఎస్ఆర్సీపీ స్వార్థ రాజకీయాలకి కూడా ఈ విధంగా వేదిక అవుతుందని చెప్పి ఎప్పుడు ఊహించలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. హనుమ విహారీకి తాము పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతామని చెప్పి కూడా టీడీపీ, అలాగే జనసేన, కాంగ్రెస్ తెలుపుతుంది. ఇటువంటి స్వార్థ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ నిలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి ఎనలేని సేవలు, ఒకవైపు దెబ్బ ఉన్న సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్రికెట్ మ్యాచ్ ఆడి ఎన్నో విజయాలను సాధించిన ఇటువంటి వ్యక్తి పట్ల ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కానీ దీనిపై తక్షణమే భారత్ క్రికెట్ అసోసియేషన్, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోక్యం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు. కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడికి సంబంధించి కూడా ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు ఉండటంతో కూడా ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పి వారైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికే దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ జోక్యం చేసుకుని ఇటువంటి వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి విజయసాయిరెడ్డి బంధువుని ఎంపిక చేశారో అప్పుడే ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కి పరువు ప్రతిష్టలు పూర్తి స్థాయిలో భగ్న వాటిల్లిందని చెప్పి వారైతే విమర్శల వర్షాన్ని గుప్పించారు. ఏదైతే తిరుపతి కార్పొరేటర్ కుమారుడి కోసం పద్ధతి మార్చుకోవాలని చెప్పి సున్నితంగా చెప్పిన దానికి అతనిపై వేధింపులకు పాల్పడి అతను తాను భవిష్యత్తులో కానీ జీవితంలో కానీ క్రికెట్ జోలి పోను అని చెప్పి తనంతట తానే వ్యవహరించే విధంగా వ్యవహరించడం పట్ల వీరంతా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అతనికి న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఆందోళన చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ఎటువంటి పోరాటాలు చేయబోతున్నారనే దానికి సంబంధించి కూడా రానున్న 1-2 రోజుల్లో స్పష్టత రానుంది. అప్పటికే చంద్రబాబు సంబంధించి అతనికి మేము అండగా భరోసాగా ఉంటామని చెప్పి ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటించారు. సత్తాస్ అయితే శివ, ఈ విహారీ గురించి వైసీపీ నేతలు కనీసం స్పందించే ప్రయత్నం కూడా చేయలేదా? అంటే ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఈరోజు మంగళగిరి సీకే కన్వెన్షన్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి బూత్ లెవెల్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ మీటింగ్కి వచ్చిన చాలామంది ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఎవరు కూడా దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి ఎక్కడా దానికి సంబంధించి రాజకీయంగా ఇబ్బంది పాలవుతాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే జాగ్రత్తలు పడుతున్నారు. ఖచ్చితంగా ఎందుకంటే ఇది పెద్దవాళ్ళతో ఇన్వాల్వ్ అయిన అంశం కాబట్టి వారు కూడా కొంత జాగ్రత్తలు తీసుకుని తెలుస్తుంది. వాస్తవానికి విజయసాయిరెడ్డి బంధువు క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఉన్న వ్యక్తి కాబట్టి ఏమి మాట్లాడితే ఏమవుతుందని అయోమయం ఆందోళన అయితే మాత్రం ఆ పార్టీ నేతల్లో నెలకొనుంది. అందుకే దీనికి సంబంధించి ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరు కూడా స్పందించలేదు. మరి దీనికి సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డి కానీ లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ తిరుపతి సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.